కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఆశీర్వాద్ గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ తీసుకున్నా అండి. దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి స్మూత్నెస్ కోసం. 150 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాండి, షుగర్ సిరప్ కోసం. ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నా అండి. ఇప్పుడు పిండి కలుపుకోవాలండి. వాటర్ పోసుకొని స్మూత్గా కలుపుకోవాలి పిండి. నెయ్యి వేసుకున్నాం కదండి, మొత్తం పిండి అంతా నెయ్యి కలిసేటట్టు ముందు కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసి పోసుకొని వాటర్ గబుక్కున ఒక్కోసారి ఎక్కువైపోద్ది అనమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ మొత్తం. స్మూత్గా బబుల్స్ లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్నామండి. ఇప్పుడు ఎప్పుడు మనం రౌండ్ చేసుకుంటామండి. ఈసారి నేను కొద్దిగా డిఫరెంట్గా షేప్లో చేస్తున్నానండి. ఇప్పుడు ఆ షేప్ తయారు చేస్తాను. రౌండ్ కాకుండా ఈ షేప్లో చేస్తున్నానండి. ఈసారి డిఫరెంట్గా కొత్తగా ట్రై చేస్తున్నాను. మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఎలా వస్తాయో, ట్రై చేస్తున్నాను. మొత్తం డిఫరెంట్ షేప్లో చేశానండి, సిలిండర్ షేప్లో. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. గులాబ్ జాములు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు షుగర్ కూడా పెట్టుకున్నా అండి, వాటర్ పోసుకొని పాకానికి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. షుగర్ సిరప్ కూడా షుగర్ కరగాలండి. కరిగాక ఇలాచి షుగర్ పౌడర్ మిక్స్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎంచుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేయండి, ఇక తీసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేయండి, తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతాయి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్ కరిగిందండి. ఇప్పుడు ఇలాచీను షుగర్ కలిపి మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి. ఇవి కూడా తీసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి కొద్దిగా చిక్కబడాలండి షుగర్ సిరప్. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుని జామున్లు వేసుకోవాలండి. ఎప్పుడు చేసుకునే రౌండ్గా కాకుండా ఈసారి సిలిండర్ షేప్లో చేశానండి, వెరైటీగా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. జో రుచి వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు తప్పక ధరించండి.